ఫ్రెండ్స్, నేను మిస్ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో కస్టర్డ్ పౌడర్ తోటి నేను బాదం మిల్క్ అనేది చేయాలి అనుకున్నాను. అంటే ఫ్రూట్ సలాడ్ అనేది చేయాలి అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 లీటరు పాలు తీసుకోవాలి. ఈ పాలని మనము కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికని పచ్చి పాలే అలా తీసుకోవాలి. కాసిని తీసుకొని ఈ పాలని మనము స్టవ్ పైన ఒక గిన్నె ఇలా పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఈ పాలను అనేది మనము వేడి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సిమ్లో అనేది పెడితేనే మనకి నీట్గా వస్తుంది. ఇలా సిమ్లో పెట్టేసుకొని మనము మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మెల్లగా కలుపుకుంటూ సిమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాలు మనం ఉడికించుకుంటే మనకి పాలు అనేటివి అప్పటికి చిన్నగా ఉడికి పైకి బబుల్స్ లాగా అనేటివి వస్తుంటాయి అన్నమాట. ఆలోపు మనము ఈ పాలలో కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాం. చూడండి, కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ అనేది ఇలా ఉంటుంది. పౌడర్ వెనీలా ఇది వచ్చేసి మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. ఇలా ఒక 2 స్పూన్లంతా కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఒక 2 స్పూన్లంతా తీసుకొని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇది ఉండలు అనేది కడుతుంది కాబట్టి స్లోగా కలుపుతూ ఉండాలి. ఓకే, ఇలా మనము కలిపేసుకున్నాం కదా. ఈలోపు మళ్ళీ ఒకసారి పాలను చూద్దాం. ఓకే, ఇంకాసేపు టైం పడుతుందన్నమాట. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఫ్రూట్స్ని మనము కట్ చేసుకుందాం. 1 దానిమ్మ, 1 యాపిల్, అలాగే కొన్ని గ్రేప్స్. వీటిని తీసుకొని మనము వాష్ చేసుకుందాం. ఈ వాష్ చేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, మనకి పాలు అనేటివి చిన్న బబుల్స్ అనేటివి వచ్చాయి, కనిపిస్తున్నాయి కదా. చిన్నగా చూడండి ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు మనము ఇందులో కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకుందాం. చూడండి ఇలా మరుగుతున్నాయి కదా. అంతకంటే ముందు మనం ఇంకేం చేయాలంటే షుగర్ వేసుకోవాలన్నమాట. ముందే షుగర్ వేసుకున్న తర్వాత అది కరిగిపోయిన తర్వాత ఈ ఫ్రూట్ సలాడ్ యొక్క ఈ కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకుందాం. చూడండి, షుగర్ ఇంత తీసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వేసేసుకుందాం. వేసిన వెంబటే చిన్నగా ఉండలు కడుతూ ఉంటాయి. ఇలా ఉండలు కట్టకుండా చూసుకోవాలన్నమాట. మనకి ఇలా వేడయ్యే కొద్దీ కలర్ అనేది వస్తుందన్నమాట. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఒక సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పెట్టేసరికి మనకి ఇలా చిక్కగా అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాం కదా, అప్పుడు ఫ్రూట్స్ అనేది వేయాలి అనమాట. ఇప్పుడైతే 2 మినిట్స్ వెయిట్ చేద్దాం మనం. చూడండి, మనకి చిన్న బబుల్స్ అనేది కనబడుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఇంకా. ఎందుకంటే ఎక్కువసేపు మరితే టేస్ట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆపేసి చల్లారనిద్దాం. ఓకే, ఇప్పుడు మనకు పాలన్నీ చల్లారాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఇందులో 1 కప్పు దానిమ్మిత్తులు, బాదం పప్పు, జీడిపప్పు, అలాగే గ్రేప్స్, అలాగే 1 కప్పు యాపిల్ ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కావాలనుకుంటే కాసిని కూడా ఇలా దానిమ్మొత్తులు అనేది వేసుకోవాలి. చూడండి, మనము ఇవి ఇలాగే పెట్టేసుకొని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ అండ్ 3 అవర్స్లో పెట్టుకోవాలన్నమాట. 2-3 గంటల్లో పెట్టుకుంటే మనకి ఈ జ్యూస్ అనేది చిక్కగా అయ్యి చాలా కూలింగ్లో టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకే, ఇలా డీలో పెట్టేసుకోవాలి. కొంచెం ఇది హైలో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా 5లో పెట్టేసుకొని ఒక 2 అవర్స్ ఉంచుకుందాం. చూడండి, ఇప్పుడు తీసాము, ఎలా పెట్టామో అలానే ఉంది. చూడండి ఎలా చిక్కగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనకి గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగేసేయచ్చు అనమాట. లేదంటే బౌల్లో అయినా పెట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇందులో ఇలాచీ పౌడర్ కూడా మిక్సీ పట్టి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కాకపోతే చిన్నపిల్లలు తినరు కాబట్టి నేను అందుకని ఇందులో వేయలేదు అనమాట. ఓకే, మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.